హాయ్ అండి. నువ్వెళ్తానంటే నేనొద్దంటానా? 22 భాగం వినండి. ఆ భయం మీకేం అక్కర్లేదులెండి. నేను చూసుకుంటాను. మన పెళ్ళిని వాళ్ళు ఒప్పుకొని ఉంటే ఆ ఇంటికి వెళ్ళేదాన్ని. ఇక ఛాన్స్ లేకుండా మనం విడిపోతున్నాం కూడాను. పోనీ ఆ ముచ్చట కూడా తీరుతుంది అని వెళ్తున్నాను అంది స్వప్న. స్వప్న నీకు తెలీదు. కానీ తెలుసని చెప్పమని ఇదంతా నాటకం ఆడుతుంది కదా! మధు, నా మాట విను. ఇది సరైన నిర్ణయం కాదు. అక్కడికి వెళ్ళి చాలా ఇబ్బందులు పడతావు. మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. రోజు దేనికో దానికి బాధపడుతూ కూర్చోవాలి అన్నాడు. నేనిప్పుడు మాత్రం ఇక్కడ చేసేదేంటి? అదే కదా! నేనైతే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను వినను. చూద్దాం. నిన్ను నీ ప్రవర్తనని చూశాను కదా! మనం విడిపోయేటప్పుడైనా మీ నాన్నని, అమ్మని, వాళ్ళ ప్రవర్తనని అన్నిటినీ దగ్గరుండి చూస్తాను అంది. ఏంటి మాట్లాడితే విడిపోయేటప్పుడు, విడిపోయేటప్పుడు అంటావు? అది కోపంలో అనుకున్న మాట. తర్వాత మళ్ళీ తీసుకొచ్చానుగా ఇంటికి. ఏదో చిన్న ఇగో నువ్వే మాట్లాడతావులే అన్నట్టున్నాను. స్వప్న వస్తుంది, ఇంతవరకు తెస్తుంది అని నేను ఊహించలేదు తెలుసా? అన్నాడు. ఊహించి ఉంటే ముందే వదిలించేసుకునేవాడివా నన్ను? మనిద్దరం బాగుంటే వీళ్ళంతా మన మధ్యకెందుకు వస్తారు? వచ్చేవారు కాదు కదా! అంది. నా మీదున్న కోపంతో నిన్ను నువ్వే శిక్షించుకోవడానికి వెళ్తున్నావు అక్కడికి. నేనింత చెప్తున్నా నీ మాట నీదే కానీ నా మాట వినవు కదా! ఇదే ఈ మొండితనమే మనిద్దరిని ఇక్కడి వరకు తీసుకొచ్చింది అన్నాడు. అంటే తప్పు నీదేమీ లేదు. తప్పంతా నాదే. అలా అనుకున్నప్పుడు ఇంకెందుకు? మనం ముందనుకున్నట్టుగానే డైవర్స్ తీసుకుందాంలే. అప్పుడు నా గోలుండదు నీకు అంది. అర్థమవుతుందిలే. నువ్వెప్పటికీ నన్ను అర్థం చేసుకోలేవు అంటూ చూసేసరికి లక్ష్మి వస్తూ కనపడుతోంది. మీరిద్దరూ ఏదో గేమ్‌లా ఫీలవుతున్నారు దీన్ని. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలొద్దు మధు. నా మీద కోపం ఉంటే ఇంకో రకంగా చూపించు. ఇది మాత్రం చెయ్యొద్దు ప్లీజ్ అంటూ ముందుకు వెళ్ళిపోయాడు. లక్ష్మి అక్కడికొచ్చి ఏంటంటాడు మా వాడు? ఏంటి వాడి బాధ? నిన్ను వదిలేస్తా అన్నాడు. అది నిజమే కదా! మళ్ళీ నీతో కలిసుండాలనుకుంటున్నాడా? స్వప్నేమో వాడు తనని ఇష్టపడుతున్నాడని ఇంత చేస్తోంది. ఇప్పుడొచ్చి అడ్డం తిరగడు కదా! అంది. మీకా భయమే అక్కర్లేదండి. స్వప్న చెప్పిందే వినండి. తను చెప్పిందే జరుగుతుంది. ఈయన చెప్పేది మీకు పట్టుచీర తీసుకోమంటున్నారు అంది మధు. ఇప్పుడెందుకు? ఇప్పుడేమొద్దులే. వాడి పెళ్ళికి కొనుక్కుందాం అనుకున్నాను. వాడు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నాడు. భగవంతుని దయ వల్ల అన్నీ సక్రమంగా జరిగి స్వప్నతో పెళ్ళైతే అప్పుడు కొనుక్కుంటాను అంది. ఆంటీ ఒక పని చేద్దామా? కిరణ్‌కి పిల్లలు పుట్టడం కూడా పండగ కదా! ఆ పండగ కోసం పట్టుచీర తీసుకుందాం ఇప్పుడే అంది స్వప్న అక్కడికొచ్చి. మనసు ఊగుతోంది కానీ ఎందుకులేమ్మా అప్పుడు అంది లక్ష్మి. ఒక పని చేయండి. మీరు ఈ పట్టు చీరలన్నీ చూసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. మధు మనం డ్రెస్సులు చూద్దామా అంటూ అటు తీసుకువెళ్ళింది. వాళ్ళని ఒప్పించడం కష్టమవుతుంది. పెళ్ళైతే వాళ్ళే ఒప్పుకుంటారు అని కంగారు పడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కూడా ఏదో రకంగా వాళ్ళని ఒప్పిద్దామని లేదు. తప్పించుకుందామని ఆలోచిస్తున్నారు. మధు, నేను చెప్పేది విను. వాళ్ళతోటి ఉండు. వాళ్ళకిష్టమై నిన్ను ఆప్యాయంగా చూసుకుంటే మళ్ళీ నీ లైఫ్ నీకు తిరిగొస్తుంది. లేదు అంటావా? నువ్వెలాగూ డిసైడ్ అయ్యావు కదా! నాకు తెలిసి కిరణ్ నిన్నిప్పుడు వదులుకునేలా లేడు. అందుకని ఇక వాళ్ళిద్దరినీ వదిలేసి మీ ఇద్దరూ బ్రతుకుదురు గాని. లేదంటే అందరూ కలిసి ఒకే దగ్గరుండొచ్చు. నీకే లైఫ్ కావాలో ఆలోచించు అంది స్వప్న. మొదట్లో నిన్ను వెల్ విషర్ అనుకున్నాను. తర్వాత కిరణ్‌ని ప్రేమించిన అమ్మాయివి అనుకున్నాను. నాతో పరిచయం లేకపోయినా నా కోసం ఇంత చేస్తున్నావంటే నువ్వు నిజంగా నా పాలిట దేవతవే అనుకోవాలి అంది మధు. ఇప్పుడే అన్నీ అనేసుకోకు. ఏమో ఏదైనా జరగొచ్చు. తర్వాత తర్వాత నేను మారి నీకు సవితనయిపోతానేమో అంది స్వప్న. మంచిగా అనిపిస్తావు. అంతలోనే ఏంటి ఈ అమ్మాయి అనిపిస్తావు. నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయ్యుంటే బావుండేది. ఇప్పుడైతే ఏమైంది? ఇప్పటి నుండి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంది. నీతో మాట్లాడాలని తెగ తాపత్రయపడుతున్నాడు కిరణ్. నేను ఆంటీని చూస్తాను. నువ్వెళ్ళు. పాపం కిరణ్ ఎటూ మాట్లాడలేక సతమతమవుతున్నాడు అంది. బయటికి నడిచింది మధు. మధు వెళ్ళడం చూసి కిరణ్ కూడా వెళ్ళాడు. ఏమైంది? కార్లో కూర్చుంటావా? అన్నాడు. కాఫీ షాప్‌కి వెళ్దాం అంది ఎదురుగా ఉన్న షాప్ చూపిస్తూ. ఇద్దరూ వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. చెప్పండి. ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు మాట్లాడింది, నన్ను హెచ్చరించింది సరిపోలేదా? మళ్ళీ ఏం మాట్లాడతారు? అంది.
నేను చెప్పానా మళ్ళీ ఇప్పుడు నీతో మాట్లాడాలని? నువ్వేగా బయటకొచ్చావు అన్నాడు. మీ స్వప్న చెప్పింది. నీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నాడు కిరణ్ వెళ్ళు అని. తనే పర్మిషన్ ఇచ్చాక ఇంక బాగోదని అంది మధు. మధు, ఒకటి మర్చిపోతున్నావు. పూర్తిగా తప్పు నాదే కాదు, ఇద్దరిది ఉంది. కానీ ఇప్పుడు శిక్ష నాకే పడుతోంది. నువ్వు స్వప్న ఒకటయ్యి నా లైఫ్ నాకు అర్థం కాకుండా చేసేశారు. అక్కడికి వెళ్ళొద్దు మధు. మా నాన్న గురించి నీకు తెలీదు. అమ్మతోనే సవ్యంగా మాట్లాడడు. నువ్వు హర్ట్ అవుతావు అన్నాడు. నీ మనసులో ఇప్పుడు ఏముందో చెప్పు. మళ్ళీ మనం కలిసి ఉండాలి అని నువ్వు అనుకుంటున్నావా? ఇక దాపరికాలొద్దు కిరణ్, సూటిగా చెప్పు. కలిసి ఉండాలి అనుకుంటున్నావా అంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను నిన్ను వదులుకోలేను. అక్కడికి వెళ్తే నిన్ను మాటలతో టార్చర్ చేస్తారు. అది తలుచుకుంటేనే కష్టంగా ఉంది నాకు అన్నాడు. వాళ్ళు కూడా నన్ను ఇష్టపడితేనే మనం కలిసి ఉందాం. ఇలా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. పెద్దవాళ్ళు ఇష్టపడితేనే ఇది జరుగుతుంది. ఇంకోసారి ఎప్పుడైనా నీకు నా మీద కోపం వచ్చి మనం విడిపోవలసిన సందర్భం వస్తే వాళ్ళ సపోర్ట్ కావాలి నాకు. లేదా వాళ్ళు నన్ను వద్దు అనుకుంటారా, దానికి నేను రెస్పెక్ట్ చేసి నీ నుండి విడిపోవడానికి రెడీ అంది. సార్, ఆర్డర్ అన్నాడు వెయిటర్ వచ్చి. 2 కోల్డ్ కాఫీ అన్నాడు కిరణ్. అతను వెళ్ళాక, పెద్దవాళ్ళకి చెప్పకుండా మనం చేసింది తప్పు. వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి ఉండాల్సింది. అన్నిటికీ నాన్నను ఒప్పించాలని ప్రయత్నించే నేను ఆయనకి చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని వాళ్ళ బాధకు కారణమయ్యాను. అందుకే ఇలా జరిగింది. కానీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం ఇంకా పెద్ద పొరపాటు అవుతుంది అన్నాడు. నేను చేసిన తప్పు నాకు తెలిసింది. పెళ్లి ఎంత తొందరపాటుగా నిర్ణయం తీసుకున్నానో విడిపోవడానికి కూడా అంత తొందరగా నిర్ణయం తీసుకున్నాను. నాకు అప్పుడు ఎందుకో అలా అనిపించింది. సారీ. ఇది అప్పుడే చెప్పుంటే ప్రాబ్లం లేకపోయేది. ఎందుకో అప్పుడు ఈగో అడ్డొచ్చింది. నేను కూడా నిన్ను కొంచెం అర్థం చేసుకుని ఉండవలసింది అనిపిస్తోంది. ఇప్పుడు కూడా నన్ను మీ వాళ్ళు ఇష్టపడితేనే. లేదంటే నీ లైఫ్లోకి స్వప్న వస్తుంది. తను కూడా మంచి అమ్మాయి. అందరినీ అర్థం చేసుకోగలదు. నువ్వు చెప్పినట్టు నేను వినడం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నువ్వు విను. అప్పుడు వాళ్ళకి తెలియకుండా చేశాం. ఇప్పుడు వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిద్దాం అంది. నేను ఇష్టపడకుండానే నా లైఫ్లోకి వచ్చేస్తుందా? అది ఎలా కుదురుతుంది అన్నాడు. మీ వాళ్ళకి ఇష్టం లేకుండా నేను వచ్చాను. నీ ఇష్టంతో సంబంధం లేకుండా స్వప్న వస్తుంది. ఎందుకంటే మీ వాళ్ళు ఇష్టపడుతున్నారు తనని. మనం కలిసి ఉంటే మళ్ళీ గొడవలు రావచ్చు. అప్పుడైనా మళ్ళీ విడిపోయే డిసిషన్ మనం తీసుకోవచ్చు. అదేదో మీ వాళ్ళు ఇష్టపడిన అమ్మాయిని ఇప్పుడే చేసుకుంటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు అంది. చాలు చాలు, ఇక దీని గురించి నేను ఎక్కువ వినాలనుకోవట్లేదు. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయానికి ఇంత టార్చర్ ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. స్వప్న మన ఇంటికొచ్చింది మొదలు ఈ నిమిషం వరకు నేను టార్చర్ అనుభవిస్తున్నాను. నా మనసులో నేను మదన పడని నిమిషం లేదు. ఆ రోజు పెళ్లి చూపులకు రమ్మంటే ఏదో రకంగా తప్పించుకోవచ్చు అని అంటే వెళ్ళాను. అప్పట్నుండి నా లైఫ్‌ని ఈ అమ్మాయి అల్లకల్లోలం చేస్తూనే ఉంది. ఇంకా ఏం చేస్తుందో, ఏం చేయబోతోందో కూడా నాకు అర్థమే కావట్లేదు అన్నాడు. మధ్యలో స్వప్నేం చేసింది? మీ వాళ్ళు ఇష్టపడుతున్నారు. నువ్వెళ్ళావు చూడటానికి. వద్దని చెప్పాలనుకున్నావో ఏమనుకున్నావో? అవన్నీ అనవసరం. నువ్వైతే వెళ్ళావు కదా అంది. వెళ్ళకపోతే తిడతాడు అని వెళ్ళి, మా నాన్న ఎలాగూ నా మాట వినడు. తనకన్నా నా కష్టం చెప్పుకుని, తననే నేను వద్దు అని చెప్పమందామనుకుని వెళ్ళాను. ఆ నిర్ణయం ఎంత కొంప ముంచుతుంది అనుకోలేదు. నా నిర్ణయాలన్నీ ఇలాగే అవుతున్నాయి ఏంటో. అప్పుడు పెళ్ళి అనుకున్నాం. మళ్ళీ విడిపోదాం అనుకునే వరకు వచ్చాం. ఇప్పుడు కలిసుందాం అనుకుంటున్నాం. మళ్ళీ స్వప్నతో పెళ్లి వరకు వెళ్తున్నాం అన్నాడు. వాళ్ళు కార్ దగ్గర వెయిట్ చేస్తున్నారట. స్వప్న మెసేజ్ చేసింది అంది ఫోన్ చూస్తూ మధు. సరే పద అని ఇద్దరూ వస్తున్నారు. ఏంటి వాళ్ళిద్దరూ కలిసి వస్తున్నారు? కలిసిపోయారా ఏంటి అంది లక్ష్మి వాళ్ళనే చూస్తూ. ఏంటంటీ, మీకు డౌట్ వచ్చిందా? వాళ్ళిద్దరూ కలిసిపోయి మనిద్దరికి టికెట్స్ తీసి రేపొద్దున బస్సు ఎక్కించేస్తారని అంది నవ్వుతూ. అలా అని కాదు, మళ్ళీ కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారేమో అని. నీ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్లా అవుతుంది అంది. వాళ్ళలా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటే నేను మిమ్మల్ని ఎందుకు రమ్మంటాను? నేనే తప్పుకునేదాన్ని. అవకాశం లేదని తెలిసాకనే నేను మిమ్మల్ని రమ్మన్నాను అంది. వాళ్ళలా క్లోజ్‌గా రావడం చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. వీళ్ళకసలు మాట్లాడుకునే ఛాన్సే ఇవ్వకూడదు అంది లక్ష్మి. ఒక్కసారి వాళ్ళిద్దరికీ మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఇస్తేనే కలిసిపోయేవాళ్ళు. రేపెప్పుడైనా కలవకుండా ఉంటారా?
మాట్లాడుకోకుండా ఉంటారా? మనం వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. గుప్పెడు మూసే కొద్దీ గుప్పెట్లో ఉన్నవి జారిపోతాయి. స్వేచ్ఛగా వదిలింది వాళ్ళ నిర్ణయం వాళ్ళే తీసుకుంటారని. మనం నిర్ణయం తీసేసుకున్నాం. అదే జరిగేలా మనం చూస్తాం. ఇంకా బోలెడు టైం ఉంది అంది. వాళ్ళిద్దరూ వచ్చాక నలుగురు ఇంటికొచ్చారు. మధు, నీకు డ్రెస్సులు తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రీగా ఉంటే డ్రెస్సులు కావాలి కదా నీకు. నీకు నచ్చుతాయో లేదో తెలీదు. నీ సెలక్షన్ నాకు నచ్చింది అంటే నా సెలక్షన్ నీకు నచ్చుతుందనుకుంటున్నాను అంది కిరణ్ వంక చూస్తూ. ఎందుకు? నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఇప్పుడెందుకు కొత్తవి? అంది మధు. నేను చెప్పాను అమ్మాయికి ఉండే ఉంటాయని. ఎందుకులే అని వినలేదు నా మాట స్వప్న అంది లక్ష్మి. ఆంటీ, నాకంటే మీకే బాగా తెలియాలి. ఈ టైంలో తను డ్రెస్సులు ఎలా ఉండాలి అన్నది. తన దగ్గరున్న డ్రెస్సులు ఇప్పుడు తీసుకున్నవి కాదు. ఇప్పుడు ఇలాంటివే ఉండాలి అంది స్వప్న. ఏంట్రా, నీ నిర్ణయం ఏమైనా మార్చుకున్నావా? మేము ఈ అమ్మాయిని తీసుకువెళ్ళొచ్చు కదా అంది లక్ష్మి కొడుకు వంక చూస్తూ. నన్ను అడగకుండా నిర్ణయం తీసేసుకుని ఇప్పుడు నన్ను అడుగుతున్నావేంటి? ఇప్పుడు నేను వద్దంటే మానేస్తావా అన్నాడు. ఎలా మానేస్తాను? తనని తీసుకెళ్తేనే స్వప్న నిన్ను చేసుకుంటాను అంటుంది కదా. దానికోసమన్నా ఇవన్నీ భరించాలి అంది. మధు వంక చూశాడు కిరణ్. అదేమీ పట్టించుకున్నట్టు స్వప్నం చూస్తూ ఏదో మాట్లాడుతోంది. నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. నువ్వు మధుని తీసుకువెళ్తున్నావు కదా. నేను కూడా వారంలో 2 రోజులు మధు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు. ఏంటి? అంది లక్ష్మి ఆశ్చర్యంగా. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.